హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని. అమెరికా వద్దంటే మన టెక్కీల ఫ్యూచర్ ఏంటి అన్నది ఇలా మాట్లాడబోతున్నా. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ 2 days బ్యాక్ ఏమన్నానంటే భారతీయుల మీద ఒక కామెంట్ చేశారు. ఏ సమ్మిట్లో మాట్లాడుతూ భారతీయులకు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వద్దు, అమెరికాలో ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఈయన చేసినటువంటి కామెంట్స్ అయితే కొంచెం ఆందోళన అయితే కలిగించింది. అమెరికాలో ఉన్నటువంటి భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకైతే ఆందోళన కలిగించినాయి. అలాగే అమెరికన్ కంపెనీలు భారతీయులను నియమించడం మానేయాలి, తర్వాత స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ట్రంప్ అయితే కామెంట్ చేశాడు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకైతే దారితీస్తుంది. ట్రంప్ కామెంట్స్ ఎందుకు చేశారు, ఒకవేళ దీనికి సంబంధించి ఆయన ఏమైనా ఆదేశాలు లాంటివి జారీ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే పరిస్థితి ఏంటి, ఆర్డర్స్ ఇస్తే పరిస్థితి ఏంటి, అదే ఎవరి మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది. మన వాళ్ళు చాలామంది కూడా బీటెక్ కాగానే అమెరికా వెళ్ళాలి, ఎంఎస్ చేసుకొని ఉద్యోగం సంపాదించాలి అక్కడ అని చెప్పి కళ్ళలు కంటున్నారు. వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం అవుతాయి, కళ్ళు అవుతాయి ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాము. మన ఛానల్ని, తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రంప్ ఆలోచన ఏంటి, అసలు ఎందుకు ఇలా మాట్లాడారు అంటే, ట్రంప్ ఎప్పటిలాగే మాట్లాడతారు. ఆయన అమెరికా ఫస్ట్ అని నినాదం ఎత్తుకున్నాడు. పోయినసారి వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అదే ఎత్తుకున్నాడు, ఈసారి కూడా అదే ఎత్తుకున్నాడు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికాలకే దక్కాలని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వలసవాదులను అందరిని కూడా ఎళ్ళగొట్టాలని చెప్పేసి అది అక్రమంగా వచ్చిన వాళ్ళు అయితే డైరెక్ట్గా డిపోర్టేషన్ చేసేసి పంపించి పడేశాడు. అయితే వాళ్ళు ఏమంటారంటే, ఈ వలస విధానాల వల్ల, వలసలు వచ్చిన వాళ్ళ వల్ల మా స్థానికులకు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని చెప్పేసి ఆయన అయితే భావిస్తున్నాడు. అందులో మనకేంటంటే మన మీద ఎందుకు పడిన దృష్టి అంటే, H1B వీసాల ద్వారా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళల్లో భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే ఆయన భారతీయుల మీద దృష్టి అనేది పెట్టాడు. ఈ వీసాల ద్వారా లక్షల మంది భారతీయులు అయితే అమెరికా ఐటీ రంగంలో పనిచేస్తున్నారు ప్రస్తుతం. గతంలోనూ ట్రంప్ H1B వీసాల మీద కఠినమైనటువంటి ఆంక్షలు అయితే విధించాడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి కామెంట్స్ చేయడం వెనుక మాత్రం రాజకీయ ఎత్తు కూడా ఉందని అయితే అందరూ అనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో వలసదారుల వ్యతిరేక ఓట్లను ఆకర్షించడానికి మనోడు కూడా అదే పని చేశాడు కాబట్టి మళ్ళీ ఇది ఒక ప్రయత్నం అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే అమెరికా ఐటీ రంగంలో మన వాళ్ళ పాత్ర ఏంటి అంటే, అమెరికా ఐటీ రంగంలో భారతీయులు చాలా కీలకంగా ఉన్నారు, మామూలుగా లేరు, అట్లా ఇట్లా లేరు. అమెరికా ఐటీ రంగంలో దాదాపు 40% మంది ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు అందరూ కూడా భారతీయులే ఉన్నారట. అయితే గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి దిగ్గజ కంపెనీలో కూడా భారతీయ ఇంజనీర్లు కానీ, సీఈఓలు కూడా ఉన్నారు. ఇక సుందర్ పిచై గూగుల్ కానీ, సత్యనాదెల్ల మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు కానీ ఈ రంగంలో భారతీయుల సత్తాని వాళ్ళు ప్రపంచానికి చాటి చెప్పారు. అలాగే వాళ్ళ నైపుణ్యం కానీ, కఠిన శ్రమ కానీ, తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితాలు ఇవ్వడం వల్ల కానీ అమెరికా కంపెనీలు అన్నీ కూడా భారతీయుల్ని ఎంపిక చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. వాళ్ళు భారతీయ ఇంజనీర్లకి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఒకవేళ ట్రంప్ చెప్పినట్టు రిక్రూట్మెంట్ ఆపేస్తే, ఇండియన్స్ని తీసుకోవడం ఆపేస్తే ఏంటి పరిస్థితి అంటే, దాని ప్రభావం మనకంటే కూడా అమెరికన్ కంపెనీల మీద ఎక్కువగా పడుతుందని చెప్పేసి అంటున్నారు. ఆ నష్టాలు ఏంటనేది ఒకసారి నేను చెప్తాను, చూడండి. ఒకటి ఫస్ట్, అమెరికన్ కంపెనీలకి ఎలాంటి నష్టాలు ఉంటాయంటే, భారత టెకీలు అమెరికన్ ఐటీ రంగంలో లేకపోతే వాళ్ళందరూ కూడా అసలు బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు లేకపోతే చాలా కష్టం, ఊహించుకోవడం కూడా కష్టం. వీళ్ళ నైపుణ్యం కానీ, వీళ్ళ స్కిల్స్ కానీ లేకపోతే ప్రాజెక్టులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అమెరికా కంపెనీలకి. అలాగే ఖర్చులు పెరుగుతాయి, వాళ్ళ లోకల్లోనే తీసుకుంటే ఖర్చులు పెరుగుతాయి. తర్వాత భారతీయులు తక్కువ జీతంతో చేస్తారని ఒక టాక్ ఉంది. అందుకని వారి సామర్థ్యానికి, అంటే వాళ్ళ సామర్థ్యం కానీ, వాళ్ళకి కొత్త ఆలోచనలు కానీ, నాలెడ్జ్ అనేది, ఆ బుర్ర అనేది మనకే ఉంది, భారతీయులకే ఉన్నాయి. అందుకనే అమెరికా కంపెనీలు ముందుకు వెళ్తున్నాయి. అదొకటి. నెక్స్ట్, ఆవిష్కరణల మీద ప్రభావం అనేది కంపల్సరీగా పడుతుంది. అంటే కొత్త ఇన్నోవేషన్స్ అయితే రాకుండా పోతాయి అమెరికా వాళ్ళని మాత్రమే, లేదా వేరే వాళ్ళని మాత్రమే పెట్టుకుంటే. టెక్ కంపెనీ రంగంలో ఆవిష్కరణకు మల్టిపుల్గా ఆలోచించాల్సి వస్తుంది. ఇదైతే ఏంటి, అదైతే ఏంటి అని ఇట్లా 4 రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. అలా భారతీయ ఇంజనీర్లు ఇట్లా విభిన్న కోణాల్లో ఆలోచించుకుంటారు కాబట్టి ఈ రంగంలో ఒక స్టెప్, కొత్త వరవడిని, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకొస్తున్నారు టెక్ వాటిలో. కానీ వాళ్ళని కనుక తొలగిస్తే మాత్రం ఇక ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్ అనేవి ఏమీ ఉండవు, స్తబ్దుగా గడిచిపోతుంటుంది. ఇక నెక్స్ట్, భారతదేశానికి ప్రయోజనం ఏంటి, ఇలాంటి నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు పాస్ చేసి ట్రంప్ మన బయటికి వెళ్ళగొట్టాలనే ప్రయత్నం చేస్తే భారత్కు కూడా ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు నిపుణులు. ఏంటి అంటే, ట్రంప్ వ్యాఖ్యలు ఒక విధంగా భారతదేశానికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికాలో అవకాశాలు తగ్గితే భారతీయ యువత ఏం చేస్తారు, ఇండియాలో స్టార్టప్స్ కానీ, ఐటీ కంపెనీల మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ప్లస్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే భారత్లో టెక్ స్టార్టప్లు అయితే చాలా వేగంగా స్టార్ట్ అవుతున్నాయి, ఎదుగుతున్నాయి కూడా, చాలా ఎదుగుతున్నాయి. మన దగ్గరే, మన హైదరాబాద్లోనే ఇస్రోకి సంబంధించినటువంటి స్పేస్ టెక్నాలజీ సంబంధించి బోల్డ్ అనే ఐటీ సంస్థలు
బాగా వేగంగా ఎదిగినాయి, కొన్నిట్లో పార్టిసిపేట్ కూడా చేసినాయి ఈ మధ్యకాలంలో ఈ శాటిలైట్లు పంపడంలో వాటిలలో. తర్వాత ఈ పరిస్థితిలో దేశీయంగా స్టార్టప్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది, దాంతో మరిన్ని ఉద్యోగాలు మన యువతకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. భారతీయులకి ఇది ప్లస్సే అంటున్నారు. ఇక గ్లోబల్ ఐటీ రంగం మీద ప్రభావం ఎలా ఉంటుంది భారతీయులు లేకపోతే అమెరికాలో అంటే, భారతీయ టెకీలు ప్రపంచ ఐటీ రంగానికి పెద్ద ఎత్తున నైపుణ్యాల స్కిల్స్ అయితే అందిస్తున్నారు. వీళ్ళ సంఖ్య తగ్గితే మాత్రం అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఐటీ ప్రాజెక్టుల స్పీడ్ తగ్గుతుంది, క్వాలిటీ దెబ్బతింటుంది అని చెప్పేసి చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు. మరి సరే, ఇప్పుడు నేను 4 కారణాలు చెప్పాను. అసలు నిజంగా ఇది జరుగుతుందా? ట్రంప్ నిజంగానే మన్ని ఎల్లగొడతాడా, భారతీయులను ఎల్లగొడతాడంటే ట్రంప్ వ్యాఖ్యలు అయినా ఏదైనా కూడా రాజకీయంగా హడావిడి చేసే దానికోసమే కానీ ఆయన నిజంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉండదని అంటున్నారు. అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ఏవి కూడా జాతీయత ఆధారంగా వాళ్ళని అయితే తీసుకోలేదు, వాళ్ళకి స్కిల్ బేస్డ్ ఆధారంగానే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. భారతీయులకు అంతటా భారతీయుడు అని చెప్పేసి తీసుకోలేదు వాళ్ళు, భారతీయులు ఉన్న తెలివితేటలు స్కిల్స్ని గమనించే వాళ్ళు తీసుకున్నారు ఉద్యోగాలకి. తర్వాత భారతీయ టెకీలు కూడా తమ ప్రతిభతో అమెరికా కంపెనీలని స్థానాన్ని సంపాదించుకున్నారు. అయినప్పటికీ ఏమో అంటే ట్రంప్ మైండ్లో ఏం పొరుగు దొలుస్తుందో తెలియదు కాబట్టి ఈ కామెంట్స్ మాత్రం కొంచెం భారతీయులు అయితే ఇబ్బంది పెట్టే అవకాశాలు అవుతున్నాయి. ఇప్పటికే చాలా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి H1B విషయాలు కూడా మరింత కఠినతరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి అప్పుడు భారతదేశం యువత వేరే దేశాల వైపు అయినా చూడాల్సి వస్తుంది, లేదంటే స్వదేశాల్లోనే అవకాశాలు వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఒకటి ఏం చెప్పాలంటే, మన సత్తా ఏంటి అంటే భారత యువతలో ఉన్నటువంటి నైపుణ్యం కానీ ఆలోచించేటువంటి శక్తి కానీ ప్రపంచాన్ని అయితే ఆకట్టుకుంటుంది. ఎవరైనా అడ్డుపడినా కానీ మన యువత మనదైన రీతిలో మన రూట్ని క్రియేట్ చేసుకునే సత్తా అయితే మనకుంది. ట్రంప్ వ్యాఖ్యలు అయితే రాజకీయ ఎత్తుగడనే నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ అమెరికా తలుపులు మూసుకుంటే మాత్రం భారత్లో అయితే కొత్తగా తలుపులు తెరుచుకునే అవకాశం అయితే ఉంటుంది, కానీ మనకేం ప్రాబ్లం ఉండదు. మన యువత మనకున్నటువంటి టాలెంట్ కానీ మనకున్నటువంటి నైపుణ్యాలు కానీ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరికి మనకి చాలా ఉపయోగపడతాయి. మనమేం ట్రంప్ వద్దనుకుంటే మాత్రం మనకేమి నష్టపోయేది ఏం లేదు, వాళ్ళు మాత్రమే, మనం కాదు. అమెరికా నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.